ఇప్పుడు యువత అనేది తప్పుదోవ పడుతున్నారు. అది బేస్ అయ్యేది ఎట్లా అంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద. ఫస్టే వాళ్ళు వాళ్ళని బిజీ చేయాలి. అంటే బిజీ అంటే వాళ్ళని ఏ విధంగా అయినా సరే అంటే విడిచిపెట్టకుండా ఒక గేమ్ కరాటే కాకుండా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కాకుండా వాళ్ళు ఏదైనా ఒక గేమ్కి అలవాటు చేయడమైనా, లేదా గ్రౌండ్కి అలవాటు చేయడమైనా, లేదా చదువుకైనా అలవాటు చేయడమైనా, ఇంకేమన్నా మెంటల్ గేమ్స్ అయినా సరే, ఫిజికల్ గేమ్స్ అయినా సరే, దేనికి ఒక దానికి అలవాటు చేస్తే ఏమైతే అంటే వాళ్ళకి క్రమశిక్షణ అనేది మొదలవుతుంది ఫస్ట్. అంటే ఫస్ట్ నుండి వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుండి వాళ్ళకు అలవాటు చేయాలి. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి, ఏమైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్న వాళ్ళని చూడండి, మిగతా వాళ్ళని చూడండి, అక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అది ఒక అలవాటు, అదే వ్యసనంగా చేసుకుంటారు. అదే గేమ్ ఏం అలవాటు లేని వాళ్ళు, లేకపోతే ఏమైనా ఆటగా లేని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాడికి ద్రోవపడతారు. సిగరెట్ తాగడం అనేది, గుట్కా తినడం అనేది, లేకపోతే ఇంకా దేనికైనా సరే వాళ్ళు ఆ అలవాటు మన పేరెంట్సే చేస్తారు, తల్లిదండ్రులే చేస్తారు. సో ఇప్పుడు నేను స్థాపించింది ఎందుకంటే అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చుకుంటూ వాళ్ళని డిసిప్లిన్గా పెట్టడమే నా బాధ్యత. ఫస్ట్ ముఖ్యంగా వాళ్ళకి డైలీ మార్నింగ్ గ్రౌండ్ అలవాటు చేయడం, రావడం, ప్రాక్టీస్ చేసుకోవడం అట్లా. ఇంకోటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ అవుతాయి. ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు కొంతమంది మనం ఒక 1 month ప్రాక్టీస్ చేసింది మొత్తం ఒక్కసారి ఆల్కహాల్ తీసుకుంటే మొత్తం అనేది స్టెమినా అంతా పడిపోతుంది. అవన్నీ చెడు వ్యసనాలు కాబట్టి అట్లా. సో అలవాటు చేయడం అట్లా పేరెంట్స్ దగ్గరనే ఉంటుంది మెయిన్గా. నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా వాళ్ళకు ఏదైనా సరే ఒక అలవాటు అనేది మంచి అలవాటు చేసి దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడున్న పిల్లలకి ఎట్లా అంటే బయట ఫుడ్ తినిపించిన పేరెంట్స్ మిస్టేక్ చేస్తారు. పిల్లల ముందే పేరెంట్స్ అలవాట్స్ అన్ని వాళ్ళు చూపెడతారు. ఈజీగా అనేది వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు పిల్లల ముందు చేయాల్సినవి చేయబడి ఉంటాయి, అవన్నీ కూడా చేస్తారు కాబట్టి అట్లా పిల్లలకు అనేది అలవాటు అనేది